అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడు ఆయన. కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి. ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది, ఏముండదు. కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫే ఉండదు అసలు. నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు, కరప్షన్ ఛార్జెస్ లేవు, 10 ఏళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు. 10 ఏళ్ళలో 8 ఏళ్ళలో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన. అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి, ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు, ఆయన కూడా అంతే. ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్, మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన, మీకు తెలుసుగా, మంచి ఆఫీసర్గా పేరు. ఆయన ఒక పార్టీ పెట్టాడు. పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేసి ఆయన నెగ్గలిగాడు ఒక ఎలక్షన్. సరే, ఈయన కూడా అలా అవుతుందో. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు. కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కేజ్రీవాల్ది అసలు, ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలో మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేసాడు. శీలా దీక్షిత్ మీద ఎక్కాడు. తన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇది ఏదో గొడవ బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్, ఎక్కువ మంది ప్రైవేట్ వీటిలో పనిచేసేవాళ్ళు, ఈ ఓటుకి డబ్బులు ఇవ్వడం అవి ఢిల్లీలో ఉండవు. అందుకని అదొక వేవ్ కింద వచ్చింది. సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది, దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేడు. సెకండ్, ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి. నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు, ఎంత % ఓట్లు వస్తాయి. డెఫినెట్గా ఆ ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు, నడపడం వల్ల ప్రయోజనం లేదు, అందుకు నడపట్లేదు. ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరం. మీకు అనేక సార్లు చెప్పాను, ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద 60 లక్షల రూపాయల ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి. మోస్ట్ ఆనెస్ట్. ఇంకా అందరిని చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం. చేతిలో గుడ్డ సంచి పట్టి తిరుగుతాడు, ఏమీ లేదు అతనికి, ప్రాపర్టీస్ ఏమీ లేవు. చాలా మంచి పేరు ఉమెన్ చాందీ అంటే. అయిపోయింది ఒక్క ఎలిగేషన్ తోటి. ఎందుకంటే అంతా ఎడ్యుకేటెడ్, వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేదు. ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తారో, ఎవరికి ఏం చెప్తారో, ఎవరికి చెప్తుందో ఇంకా 6 నెలల టైం ఉంది. సో నేను ఆయన నడపలేరు. రానివ్వండి, అసలు ఆయన ఎజెండా ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి, ఎక్కడ నేను ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం. ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే, జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి 10 మందికి చెప్పి ఆ రోజు లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీకి వేస్తే జేడీని ఎక్కడు ఆడిని ఎక్కేస్తాడు. ఆడిని ఓడించాలి ముందని ఇడికి కొట్టేస్తాం. అదే గణితం. మంచివాళ్ళ మీద గౌరవం లేక కాదు, మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. పోతే పోయింది, మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం అసలు నిలబడతాప్పుడు. మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చినట్టు కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాయి. పార్లమెంట్కి పోటీ చేశాడు. సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్. నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది మరి జనం ఉన్నారనమాట. లేదు జేడీ లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా, వేయాలి కదా అని అనుకున్నారేమో. మార్పు వస్తూ ఉంటుంది. పార్టీ పెట్టి ఆయన ఎంతవరకు నడపగలడు, ఏం చేయగలడు చూద్దాం. బట్ నేనైతే ఏదో పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నాను. పడచ్చు. ఇద్దుకోవడం అంటే ఇదే ఓట్లే, సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు. ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను. తెలంగాణ అదే ఉంటుందండి డెఫినెట్గా. తెలంగాణ మనంతా ఒకటే కదా. అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు, కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా 1%, 0.5% నుంచి 4%, 5%కి పెరగచ్చు. ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు.
అధికారులే కదా మరి, ఇంకేంటి వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, పట్టాదారుల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ, కౌలుదారుల్లో ఎక్కువ మంది కాదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు. ఎమ్మెల్యే వీళ్ళతోటే ఉన్నాడు, పట్టాదారులతోటే. సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు. ఆఫీసర్లు ఎందుకు చేశారు, డబ్బులు ఇచ్చుకు చేశారండి అని వీళ్ళు అంటారు. అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద లెవెల్ వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అని. అది విచారణ జరిగితే బయటపడుతుంది. ఎందుకు బాగా జరిగింది. మంగళం పాదయాత్ర ఏముంది, బాగానే జరిగింది. అదే చెప్తుంది. ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఇప్పుడు ఎక్కడా జరగాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికింది అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఏమి ఇచ్చారు, ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు, డబ్బులు ఇవ్వడం చేయలే. ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు. అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు. నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లు వేస్తారు. అయితే ఒకటే ఓట ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత మీరు చూడండి, ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే. ఏ లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు డాక్టర్ గారి కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది. జర్నలిస్ట్ ఎవడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలి బాబు, కానీ అయిపోతూ ఉంటారు జన్యుపరంగా అయిపోతుంటారు. నాకు చాలామంది తగులుతుంటారు. మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని. వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు. సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు. కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది. ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట. వచ్చి మీకు 2000 ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు. ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే 10,000 రూపాయలు ఇస్తానంటే ఎవడన్నా వెళ్తాడా? అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరు. ఇది సేమ్ అలాంటిదే. మేము చేస్తాం ఆపరేషన్, మీకు 2000 ఇస్తున్నాం, ఇప్పుడు తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్తున్నారు. అది ఎవరైతే ప్రజల్ని వివేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరో వాళ్ళ మాట వింటలేదు. పవర్టీ వల్ల డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బు ఇచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు. ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకునో బతుకుతున్నాడు. ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పట్టుకు పారిపోవచ్చు. పారిపోలేరు. 99% ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్, ఆనెస్ట్ టు ద కోర్. అందుకే ఏవో చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడడం, నీ దగ్గర డబ్బు తీసుకుని కొడుకేయడం. అందుకే డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేస్తున్నారు, చెప్పేస్తున్నారు కూడాను. ఇంకా వాళ్ళు రాలేదేంటి? మొన్న ఏంటరా హైదరాబాద్లో చూడండి, పోలింగ్ 4 అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల 30%, 40% అయింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదుట. డబ్బులు రాక ఆగిపోయారు. డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి కూలీళ్ళు పడ్డారు. 7 దాకా 8 దాకా తెరిచి ఉండవలసి వచ్చింది. అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది. ఇక్కడ మీకు గుర్తుందిగా 2014లో ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు. అది అలాగే దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆపేశాడు. మిగతా ఇద్దరు ఇచ్చారు. మీరెందుకు ఎవరని దేశాయ్ గారింటికి. దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు, చెప్పుల పార్టీకి పనిచేయాలి. అయినా మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా, ఏమి మా డబ్బులని. ఆయన ఏంటరా జీవితం అంతా ఎంత ఆనిస్ట్గా బతికి వాడు ఏంటి పరిస్థితి అని. వాళ్ళకు వచ్చే డబ్బు వేరు. దేశంలో చాలా ఉన్నాయి. మహాభారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడు,